తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటులలో నేటి తరంలో చెప్పుకోదగ్గ నటుడిగా కేవలం తెలుగు భాషలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప నటుడు. కనివిని ఎరుగని రీతిలో మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కాలం పాటు ఒక నటుడు వెండి తెరపైన అలరించగలుగుతాడా అని మనందరం అబ్బురపడేలాగా ఆశ్చర్యపడేలాగా 50 వసంతాలు మన నట సింహం నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చాలా అద్భుతమైన ఈవెంట్ని మనం అతి త్వరలో వీక్షించబోతూ ఉన్నాము. ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా 1974వ సంవత్సరంలో తాతమ్మ కళ చిత్రం ద్వారా బాలకృష్ణుడు తెరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి అన్స్టాపబుల్ బాలయ్య బాబుగా నేటి భగవంత్ కేసరి చిత్రం వరకు కూడా ఎన్నో వైవిధ్యమైన సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని రకాల జాన్రాస్లో ఆయన నటించడం, మెప్పించడం, రికార్డులు బద్దలు కొట్టడం, తను బద్దలు కొట్టిన రికార్డ్స్ని మళ్ళీ ఆయనే తిరిగి రాయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వచ్చాయి. తెలుగు సినీ బాక్స్ ఆఫీస్కి రూలర్గా కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి లెజెండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 50 వసంతాలు అని చెప్పుకోవడానికే ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలు ఒక నటుడు సినీ రంగంలో ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు అని వినడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే ఈ మొదటిసారి ఇలాంటి ఒక ఈవెంట్ని, ఇలాంటి ఒక సిట్యువేషన్ని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నదానికి తార్కాణంగా మనం సెప్టెంబర్ 1వ తేదీన జరగబోతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ని మనం చూడబోతున్నాం అన్నమాట. సో శ్రేయస్ మీడియా ఈ ఈవెంట్ని, ఇవాళ మొదలైనటువంటి ఈ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 1వ తేదీన నోవోటల్లో అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో కేవలం తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది దిగ్గజాలు, సినీ రాజకీయ రంగాలకి సంబంధించినటువంటి దిగ్గజాలు ఆ ఈవెంట్కి రాబోతూ ఉన్నారు. బాలకృష్ణ గారు 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో, శుభతరుణంలో వారిని అభినందించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి వారందరినీ ఒకే వేదిక పైన మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు కలిసి చేయి కలిపి ముందుకు రావడం జరిగింది అని చెప్పాలి. మనందరికీ తెలిసినటువంటి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అసోసియేషన్స్ ఈ వేడుకని దగ్గరుండి జరిపించడానికి ముందుకు వచ్చారు అని చెప్పాలి. టిఎఫ్సిసి, టిఎఫ్పిసి, మనకు తెలిసినటువంటి ఫెడరేషన్స్ కానీ, ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ కానీ, వీరందరూ కూడా ఈ ఈవెంట్ని ఎంత వైభవంగా జరపాలో అంత వైభవంగా జరపడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో సెప్టెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో మనందరం వేచి చూద్దాము. బట్ దానికంటే ముందు ఈరోజు కర్టెన్ రైజర్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ని మనతో పంచుకోవడానికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రముఖులందరూ ఇవాళ మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో ఈ ఈవెంట్ గురించి మరింత తెలుసుకుందాము. అయితే ముందుగా బాలకృష్ణ గారి 50 వసంతాలకు సంబంధించిన సెలబ్రేషన్స్లో ఎవరైనా మాట్లాడాలి లేదా వారి గురించి, ఈ ప్రస్థానం గురించి మనకి చెప్పాలి అని అంటే డెఫినెట్గా ముందుగా మనకి గుర్తొచ్చేది, మన ముందు ఉన్నది కూడా వారి సోదరులు అని చెప్పాలి. మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు, ముందుగా మీ ఇద్దరికి కూడా స్పెషల్ వెల్కమ్ అండి. నందమూరి తారక రామారావు గారి తనయులుగా మనకి తెలుసు, నందమూరి బాలకృష్ణ గారి సోదరులుగాను తెలుసు, అలాగే సినిమాటోగ్రఫర్గాను తెలుసు, నిర్మాతగాను తెలుసు. సో వారి ప్రస్థానం కూడా తెలుగు సినీ పరిశ్రమలోను, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారితోనూ బాలకృష్ణ గారితోనూ ఎంతో అద్భుతంగా జరిగింది. సో ఈ సందర్భంగా ముందుగా మోషన్ పోస్టర్ని మనం ఇప్పుడు చూడడానికి వారిద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ నందమూరి మోహన కృష్ణ గారిని, అలాగే నందమూరి రామకృష్ణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఎన్బీకే 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ని వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాము. అంటే
తెలుగువాడి ఖ్యాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో దశదిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు అని చెప్పాలి. కేవలం నట వారసత్వం మాత్రమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని ఎట్ ద సేమ్ టైం సేవా తత్పరతను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారు అని చెప్పాలి. ఇన్ని విషయాలలో ఒక తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తనయుడు అని నిరూపించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. ఒకవైపు నటుడిగా హ్యాట్రిక్లు కొడుతున్నారు, ఇంకోవైపు ఎమ్మెల్యేగా హిందూపూర్లో హ్యాట్రిక్లు కొడుతూ ఉన్నారు, ఇంకోవైపు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా పేదలకు ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు. ఇన్ని విధాలుగా ఇన్ని రంగాలలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం నందమూరి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందించుకోవాల్సిందే. మరి ఇంత అద్భుతంగా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ నేటికి జెన్జీ అని చెప్పుకునేటువంటి జనరేషన్ని కూడా ఆయన జై బాలయ్య అనే మంత్రంతో కట్టిపడేస్తున్నారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది. మరి ఇంత అద్భుతమైన ఒక వైబ్ని, ఒక ఆరాని మనందరికీ అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా మనందరం ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని రేంజ్లో ఉండబోతూ ఉన్నాయి. దానికోసం మనందరం ఎదురు చూస్తూ ఉందాము. బట్ దీని గురించి, ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి, బాలకృష్ణ గారి గురించి చెప్పడానికి కొంతమంది ప్రముఖుల్లోంచి ఇవాళ ముందుగా నేను తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరికీ తెలుసు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, దర్శకులు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పి కిరణ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. A well-known producer, Kiran Garu, please welcome. సో ముందుగా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాలయ్య 50, బాలయ్యకే 50, ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50. ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్యని. ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత, నేను సి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? అందరికీ చేసాం, అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య, నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా, ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటో తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరన్నా కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు. బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు ఉండి ఆయన తప్పకుండా అంటారు. ఈయనకి అదేమి ఉండదు, ఈయన తప్పకుండా లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్తే రోడ్డు మీద కారాప్ అన్నాడు, డ్రైవర్ ఆపాడు. నాకు గబగబా షాప్లోకి, ఏంటి బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఇది పెద్ద హీరో, ఇదేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి, మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చాడు లోపలికి. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న? మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటలోడు, ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్. వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు. ప్రొడ్యూసర్ల మనిషి, ప్రొడ్యూసర్ కోసం
ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇదిగో పలానా వాళ్ళు రాలేదు, పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తి